సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అంటే ఒక కండక్టర్లోని రెసిస్టెన్స్ని అఫెక్ట్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ గురించి మనమైతే ఇవాళ తెలుసుకుంటాం. ఓకే, కంప్లీట్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సెల్ అండ్ అమ్మీటర్ ఏ నైక్రోమ్ వైర్ ఆఫ్ లెంగ్త్ ఎల్ సే మార్క్డ్ 1 అంటే ఇక్కడ అనమాట. ఓకే, అండ్ ఏ ప్లగ్ కి యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 11.5. ఇది 11.5 ఫిగర్. ఓకేనా, ఏమేమి తీసుకోమంటున్నాడు అంటే ఫస్ట్ ఒక అమ్మీటర్ తీసుకోమంటున్నాడు, ఒక నైక్రోమ్ వైర్ తీసుకోమంటున్నాడు, దీని లెంగ్త్ వచ్చేసి ఎల్ ఉండాలంట, ఒక ప్లగ్ కి తీసుకోమంటున్నాడు. ఓకే, నౌ ప్లగ్ ద కీ, నోట్ ద కరెంట్ ఇన్ ద అమ్మీటర్. ప్లగ్ ద కీ అంటే ఏంటి, ముందు ఓపెన్ సర్క్యూట్ ఇలా ఉంటుంది, ఇది క్లోజ్డ్ సర్క్యూట్ అంటే కీ అనేది స్విచ్ ఆన్ చేయమంటున్నాడు. ఓకే, సో స్విచ్ అనేది ఆన్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే ఈ అమ్మీటర్ లో ఉన్నటువంటి రీడింగ్ అయితే నోట్ చేసుకోమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ ద నైక్రోమ్ వైర్ బై అనదర్ నైక్రోమ్ వైర్ ఆఫ్ సేమ్ థిక్నెస్ బట్ ట్వైస్ ద లెంగ్త్, దట్ ఈస్ 2L. సో ఫస్ట్ కేసులో ఏంటి, ఈ 2 పాయింట్స్ మధ్యలో ఫస్ట్ నైక్రోమ్ వైర్ పెట్టమన్నాడు. సెకండ్ కేసులో ఇదే 2 పాయింట్స్ మధ్యలో చూడండి, ఇక్కడ మార్క్ 2 మార్క్ చేశాడు, చూడండి ఇక్కడ 2 అని బ్రాకెట్ లో మార్క్ చేశాడు. ఈ నైక్రోమ్ వైర్ థిక్నెస్ సేమ్ బట్ లెంగ్త్ వచ్చి 2 టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ నైక్రోమ్ వైర్, దీన్ని పెట్టమన్నాడు. అంటే ఈ కేస్ కన్సిడర్ చేయాలి ఈ 2 పాయింట్స్ మధ్యలో. ఓకేనా, ఇలా పెట్టిన తర్వాత నోట్ ద అమ్మీటర్ రీడింగ్. సో ఫస్ట్ కేసులో ఎలా అయితే మనం అమ్మీటర్ రీడింగ్ తీసుకున్నామో సెకండ్ కేసులో కూడా ఈ అమ్మీటర్ రీడింగ్ అయితే తీసుకుంటాం. ఓకేనా, నౌ రీప్లేస్ ద వైర్ బై ఏ థిక్కర్ నైక్రోమ్ వైర్. ఇక్కడ ఫస్ట్ కేసులో ఎల్ అనే నైక్రోమ్ వైర్ యూజ్ చేసాం, ఎల్ లెంగ్త్, థిక్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకోండి. ఇక్కడ కూడా ఎల్ అనే లెంగ్త్ తో నైక్రోమ్ వైర్ థిక్నెస్ విల్ బి 2T అంటే కొంచెం మందమైనటువంటి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్నటువంటి వైర్ ని మనం నైక్రోమ్ వైర్ ని యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఇక్కడ పెట్టాలంట. ఓకే, ఏ థిక్కర్ వైర్ హ్యాస్ లార్జర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైప్ అనుకోండి, దీన్ని ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, ఈ ఏరియాలో ఎలా ఉంటుంది, ఇలాంటి సెక్షన్ ఒకటి ఫామ్ అవుతుంది కదా, క్రాస్ గా ఇలా కట్ చేసినప్పుడు ఒక సెక్షన్ ఫామ్ అవుతుంది. ఈ యొక్క సెక్షన్ యొక్క ఏరియాని ఏమంటామంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. అగైన్ నోట్ డౌన్ ద కరెంట్ త్రూ ద సర్క్యూట్. సో ఇలా 2 టైమ్స్ థిక్నెస్ ఉన్నటువంటి నైక్రోమ్ వైర్ ని పెట్టిన తర్వాత లెంగ్త్ సేమ్ అనమాట. ఫస్ట్ కేసులో ఎంత లెంగ్త్, థర్డ్ కేసులో కూడా అదే లెంగ్త్. ఆ నైక్రోమ్ వైర్ యూస్ చేసిన తర్వాత అమ్మీటర్ లో వచ్చినటువంటి రీడింగ్ ని మళ్ళీ నోట్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఏ నైక్రోమ్ వైర్ కనెక్ట్ ఏ కాపర్ వైర్ మార్క్డ్ 4. ఇక్కడ ఫోర్త్ కేసులో ఏంటి, ఇది వచ్చేసి కాపర్ వైర్ అంట. సో ఇక్కడ ఫస్ట్ నైక్రోమ్ వైర్ యూజ్ చేసాం కదా, ఈసారి ఏం చేస్తారంటే ఫోర్త్ కేసులో నైక్రోమ్ వైర్ బదులు కాపర్ వైర్ సేమ్ లెంగ్త్ సేమ్ థిక్నెస్ ఉండేలాగా. ఓకేనా, లెట్ ద వైర్ బి ఆఫ్ ద సేమ్ లెంగ్త్ అండ్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ద ఫస్ట్ నైక్రోమ్ వైర్ మార్క్డ్ 1. సో ఫస్ట్ ఎలాగైతే ఉందో అలాంటి థిక్నెస్ అండ్ లెంగ్త్ తో మెటీరియల్ చేంజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏంటి, కాపర్ యూజ్ చేస్తున్నాం. నోట్ డౌన్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్. సిమిలర్లీ ఇక్కడ అమ్మీటర్ లో ఉన్నటువంటి కరెంట్ వాల్యూని అయితే మనం ఫోర్త్ కేసులో నోట్ చేసుకుంటాం. నోటీస్ ద డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ ఇన్ ఆల్ కేసెస్. ఈ 4 కేసెస్ లో కూడా కరెంట్ వేరీ అవుతుంది కదా, మనం ప్రీవియస్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ కాన్సెప్ట్ లో నేర్చుకున్నాము. ఓకేనా, డిఫరెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నోటీస్ ద డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ ఇన్ ఆల్ కేసెస్. అన్ని కేసెస్ లో కూడా ఎంతైతే డిఫరెన్స్ అనేది వస్తుందో అనేది మనం చూస్తామన్నమాట. డస్ ద కరెంట్ డిపెండ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్, డస్ ద కరెంట్ డిపెండ్ ఆన్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వైర్ యూస్డ్. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వచ్చినటువంటి కరెంట్ లెంగ్త్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా, అలాగే క్రాస్ సెక్షన్ ఏరియా మీద ఏమైనా డిపెండ్ అవుతుందా, ఈ కేసెస్ మనం అయితే చెక్ చేద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో టోటల్ గా మనం 4 కేసెస్ అయితే యూజ్ చేసాం. ఫస్ట్ కేసులో మనము నైక్రోమ్ వైర్ లెంగ్త్ ఎల్ యూజ్ చేసినప్పుడు కరెంట్ రీడింగ్ ఐ వచ్చిందంట. ఓకే, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద అమ్మీటర్ రీడింగ్ డిక్రీజెస్ టు 1/2 when the length of the wire is doubled. సో సెకండ్ కేసులో వైర్ లెంగ్త్ ఎంత 2L తీసుకున్నప్పుడు ఐ ఏమైందంట, I/2 అయిందంట. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేసులో చూద్దాం ఏమైందో. The ammeter reading is increased when a thicker wire of the same material and of the same length is used in the circuit. సో ఇక్కడ ఏంటి, సేమ్ మెటీరియల్ సేమ్ లెంగ్త్ నైక్రోమ్ వైర్, ఇక్కడ ఏంటి థిక్నెస్ ఇంక్రీజ్ చేసినారు.
ఇంక్రీజ్ చేసేటప్పుడు ఏమైందంట, అమ్మీటర్ రీడింగ్ is increased, so I value is also increased. A change in ammeter reading is observed when a wire of different material of the same length and same area of cross section is used. సో ఫస్ట్ కేసులో యూజ్ చేసినటువంటి లెంగ్త్ అండ్ ఫస్ట్ కేసులో యూజ్ చేసినటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తోనే డిఫరెంట్ మెటీరియల్, మనం ఫోర్త్ టైం ఏం యూజ్ చేసాం, కాపర్ అయితే యూజ్ చేసాం కదా. సో ఫోర్త్ టైం కాపర్ యూజ్ చేసినప్పుడు ఐ వాల్యూ అనేది ఏమైందంట, చేంజ్ అయిందంట. ఓకే, ఆన్ అప్లయింగ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు IR. అంటే దీని అర్థం ఏంటి, కరెంట్కి రెసిస్టెన్స్కి ఎలాంటి రిలేషన్ ఉంది, R ఈజ్ ఈక్వల్ టు V బై I. అంటే R ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు I, లేదంటే I ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. దీని అర్థం ఏంటి, I పెరిగినప్పుడు R తగ్గుతుంది, లేదంటే R పెరిగినప్పుడు I తగ్గుతుంది, లేదంటే R తగ్గినప్పుడు I పెరుగుతుంది. దీని నుంచి కూడా ఒకటి డిరైవ్ చేద్దాం. R పెరిగినప్పుడు I తగ్గుతుంది, I తగ్గినప్పుడు R పెరుగుతుంది. ఇదే కదా ఇన్వర్స్ రిలేషన్ అంటే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ L ఉన్నప్పుడు I ఉంది, 2L ఉన్నప్పుడు I/2 అయ్యింది. సో ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, మరి లెంగ్త్ ఏమవుతుంది, లెంగ్త్ పెరిగింది, కరెంట్ హాఫ్ అయింది. అంటే ఏంటి, లెంగ్త్కి కరెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయింది. అంటే దీని నుండి మనం ఏం డిరైవ్ చేయొచ్చు, R ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. అవును కదా, ఇక్కడ చూడండి, R యొక్క ప్రపోర్షనాలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉంది కదా, R ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. ఇది లెంగ్త్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుందాం. థిక్నెస్ పెరిగింది అంటే I కూడా పెరిగింది. I పెరిగిందంటే దాని అర్థం ఏంటి, Iకి రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి I పెరిగిందంటే R తగ్గింది. సో చూడండి, T పెరిగింది, I పెరిగింది అంటే ఏంటి, R తగ్గింది అని అర్థం. ఇప్పుడు థిక్నెస్, దీన్నే కదా మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. ఏ అనుకుందాం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగింది, రెసిస్టెన్స్ తగ్గింది. అంటే దీని అర్థం ఏంటి, రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అవును కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ రెండు కలిపితే ఏమొస్తుంది మనకు, R ఈస్ ప్రపోర్షనల్ టు L/A. ఇదే కదా వచ్చేది. చూడండి, R ఈస్ ప్రపోర్షనల్ టు L/A. ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు మనకు ఒక కొత్త కాన్స్టెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఏంటి, వి కాల్ ఇట్ యాజ్ రో, RHO రో. ఓకే, చూడండి ఇక్కడ, ప్రిసైజ్ మెజర్మెంట్స్ హ్యావ్ షోన్ దట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ యూనిఫామ్ మెటాలిక్ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంగ్త్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అవును కదా, దీని నుంచే మనము ఇదైతే డిరైవ్ చేసాం, వేర్ రో ఈస్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో ఇక్కడ వచ్చిన రోని మనం ఏమంటున్నాం అంటే కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని అంటున్నాం. ఓకేనా, దీన్నే మనం ఏమంటున్నాం, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్ అని కూడా అంటున్నాం. ఓకేనా, ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈస్ ఓమ్ మీటర్. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఈ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అనేది ప్రతి ఒక్క మెటీరియల్ కి కూడా ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అంట. ఓకే, ద మెటల్స్ అండ్ అలాయ్స్ హ్యావ్ వెరీ లో రెసిస్టివిటీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻⁸ అండ్ 10⁻⁶ ఓమ్ మీటర్. 10⁻⁸ అంటే ఏంటి, 1/10⁸. అంటే ఒక ఎలిమెంట్ని, ఒక యూనిట్ ఎలిమెంట్ని 10⁸ టైమ్స్ ఇలా కట్ చేస్తే అందులో నుంచి ఒక చిన్న యూనిట్ వస్తుంది కదా మనకు, అంత చిన్నదనమాట. సో అంత లో రెసిస్టివిటీ. ఇలా లో రెసిస్టివిటీ అంటే ఏంటి, రెసిస్టెన్స్ చాలా 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 తక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా, రెసిస్టెన్స్ తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి, అవి గుడ్ కండక్టర్స్ అనే కదా, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇంకోటి చూడండి, ఇన్సులేటర్స్ లైక్ రబ్బర్ అండ్ గ్లాస్ హ్యావ్ రెసిస్టివిటీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻12 to 10⁻17 ఓమ్ మీటర్. 10⁻12 అంటే ఏంటి, 10 పక్కన జీరోస్ ఎన్ని పెట్టాలి, 12 జీరోస్ పెట్టాలంట. అంత పెద్ద రెసిస్టెన్స్, చాలా హై రెసిస్టెన్స్. దీన్ని మనం ఏమంటున్నామంటే ఇలాంటి మెటీరియల్స్ ని ఇన్సులేటర్స్ అంటున్నాం.
బోత్ ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ వేరీ విత్ టెంపరేచర్. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఈ రెండు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆఫ్ సమ్ సబ్స్టాన్సెస్. ఇక్కడ చూడండి కొన్ని సబ్స్టాన్సెస్ కి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చారు ఈ టేబుల్ 11.2. ఓకేనా. Table 11.2 reveals that the resistivity of an alloy is generally higher than that of its constituent metals. ఇక్కడ alloys చూడండి, కాన్స్టాంటన్, మ్యాంగనీన్, నైక్రోమ్. ఈ alloys లో ఏంటంటే ఈ మెటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీటి యొక్క రెసిస్టివిటీ అనేది నార్మల్ మెటల్ కంటే కూడా alloys యొక్క రెసిస్టివిటీ అనేది చాలా హై ఉంటుందన్నమాట. ఎందుకంటే alloys do not oxidize readily at high temperatures. టెంపరేచర్ పెంచినప్పటికీ కూడా ఈ alloys అనేవి బర్న్ అవ్వవంట. ఆ రీజన్ వల్ల వీటి యొక్క రెసిస్టివిటీ వాల్యూస్ అన్ని ఎక్కువ హైగా ఉంటాయి కంపేర్డ్ టు ద ఒరిజినల్ మెటల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు మేక్ దిస్ alloy. ఓకేనా. ఫర్ దిస్ రీజన్ దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజెస్ లైక్ ఎలక్ట్రిక్ ఐరన్, టోస్టర్స్ ఎట్సెట్రా. సో ఈ రెసిస్టివిటీ ఎక్కువ ఉన్న కారణంగా ఈ alloys ని ఎలక్ట్రికల్ హీటింగ్ అప్లియన్సెస్ లైక్ ఎలక్ట్రిక్ ఐరన్స్ కానీ, ఐరన్ చేసే డివైస్ ఉంటుంది కదా అది, తర్వాత టోస్టర్స్ లో కానీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. టంగ్స్టన్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్. ఇలా బల్బ్స్ ఉంటాయి కదా, బల్బ్స్ లోపల ఫిలమెంట్ ఉంటుంది. ఓకేనా. ఈ ఫిలమెంట్ ని ఎక్కువగా టంగ్స్టన్ మెటీరియల్ తోనే తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీటికి ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది కాబట్టి. whereas copper and aluminum are generally used for electrical transmission lines. అంటే పవర్ని లేదా ఎలక్ట్రిసిటీని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి చేర్చడాన్ని ట్రాన్స్మిషన్ అంటారు. ఓకేనా. ఇలా ట్రాన్స్మిషన్ చేయడానికి లైన్స్ వేస్తుంటారు కదా, ఎలక్ట్రిక్ లైన్స్, వైర్స్, పెద్ద పెద్ద వైర్స్ యూజ్ చేస్తుంటారు. అలాంటి వైర్స్లో అల్యూమినియం, కాపర్ అనేది యూజ్ చేస్తారు. టంగ్స్టన్ మాత్రం ఎక్స్క్లూజివ్గా బల్బ్స్లోనే యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఈ వాల్యూస్ అన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి కుదిరితే, ఎందుకంటే మనం వీటిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అండ్ ప్రాబ్లమ్స్లో వచ్చిన సొల్యూషన్ని కంపేర్ చేసి ఆ మెటీరియల్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ టేబుల్ని యూజ్ చేస్తాం. ఓకే.